హే హాయ్ హలో నా వీడియోస్ కోసం వెయిట్ చేసిన చాలులే. ఈరోజు నేనేం చేస్తున్నానో చూడు. ఈరోజు నేను రవ్వలాడు చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అయితే టేస్ట్ ఎలా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ బట్టి చెప్తా. ప్రజెంట్ అయితే ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఫస్ట్ వాటర్ వేడి చేసేయాలి. చిన్న టిప్, ఎందుకంటే ఆల్రెడీ ఈ గిన్నెలో మనం కారం వేసి సంబంధించిన వంటలు కూడా వండుతాం కదా. సో వేడి నీళ్ళు మరగబెట్టేసి వంపేసి నెయ్యి వేసి జీడిపప్పు వేసి ఫ్రై చేసేద్దాం. ఓకే, మనకి నచ్చినంత వేసుకోవచ్చు. పోయి దీంట్లో ఎంత వేయాలి అంత వేయాలి అని ఏం లేదు. కొన్ని ఎక్కువ జీడిపప్పు తిననిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకో, తక్కువ తినాలనిపిస్తే తక్కువ వేసుకో. ఒకసారి చిన్న జ్ఞాపకం, నేను చేసిన రవ్వ లడ్డు చూసి ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్తో అన్నాడు, ఎంత చక్కగా చేసిందో కదా అని. అప్పుడు ఆమె అన్నది, అన్నీ వేస్తే ఎందుకు బాగోదులే అన్నది. మరి నువ్వు కూడా అలా వేయొచ్చుగా, మీ హస్బెండ్కి అంతే ప్రేమగా చేసి పెట్టచ్చుగా. అంతేనండి ఆడవాళ్ళు. హస్బెండ్స్ ఎవరైనా వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటే పడలేమంతే. అందులోనే కొన్ని కిస్మిసెస్ కూడా వేసేద్దాం. వేసి బాగా బ్రౌన్ కలర్, మంచి రెడ్ కలర్, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వరకు బ్రౌన్ మంచిగా ఫ్రై చేసేసి పక్కన ఒక కప్ రెడీగా ఉంచుకొని అందులోకి షిఫ్ట్ చేసేద్దాం. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి. ఒక్క 1 మినిట్కి నేను స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే నెయ్యి బాగా బర్న్ అయ్యి ఉంది కదా. 1 మినిట్ స్టాప్ చేసి అప్పుడు రవ్వ వేద్దాం. చూడండి, వెయ్యిగానే పొగలా వస్తుంది, ఎందుకంటే అది బాగా నెయ్యి బాగా వేడెక్కిపోయింది కదా, అందుకని. ఇప్పుడు మనకి హ్యాపీగా వెంటనే మాడిపోతుంది కూడా, అందుకనే మనం నెయ్యి బాగా బర్న్ అయినప్పుడు ఎప్పుడు ఏం చేయకూడదు, అది వేగదు, మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి ఒక 2 సాంగ్స్ వినేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ ఫ్రై ఎలా ఫ్రై చేయాలనుకుంటున్నారు? మీకు బయటికి మంచి స్మెల్ వస్తుంది అబ్బా, ఇప్పుడే ఇలా తినేయాలి అన్నంత మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? ఏంటో అలా మాట్లాడుతూ కొలతలు చెప్పడం మర్చిపోయింది అనుకున్నారు. ఇదే ఒక 2 కప్స్ తీసుకున్నానండి. దీంతో ఇంతకీ నేను వేసింది ఇడ్లీ రవ్వ సూజీనా చూద్దాం. అమ్మయ్య, బతికాను. సూజీ. అవును, ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు? యాలక్కాయ షుగర్ దంచేద్దామా? ఒక సాంగ్ వేసుకుందాం బ్యాక్ సైడ్, దంచు అని. ఓకే, ఇందులోనే 1 కప్ కొబ్బరి, అంటే నేను కొంచెం ఎండి కొబ్బరి లాంటిది వేస్తాను. బాగా ఫ్రై అయిందండి, మంచి గోల్డెన్ కలర్లో. చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో. అదంతా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు షుగర్ 1.5 కప్, సేమ్ 1.5 కప్ దీంట్లోని ఇలాచీ పౌడర్, కొంచెం వాటర్ వేసి ఇలా బాగా కలిపి జస్ట్ అలా ఒక చిన్న బాయిల్ అయితే సరిపోద్ది. స్టాప్. ఆ పాకంలోకి రవ్వను వేసేసేయాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి ఒక 1 మినిట్ పోయాక లడ్డూస్ చేసేయండి. ఇంకా ఏం ఫోన్ చూస్తున్నారు? ఎలాంటి చక్కచక్క నేను లడ్డూలు చేసేసి బాక్స్లో స్టోర్ చేస్తాను, మీరు లడ్డూలు చేసేసి మీ పిల్లలకి పెట్టేయండి. అయిపోయిందా? లైక్, షేర్, కామెంట్.